నిమ్మి అరుస్తుంది కదా, బయటికి కక్కకి తీసుకుపో. తలరాత్రా చెట్లకి నీళ్లు పోయాలి, కూరగాయలు తవ్వాలి, జాకెట్ ఇస్త్రీ చించి తవ్వాలి, మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి. అవి చాలక ఇదొకటి. చుచ్చాకు పోతావా లేదా? కుక్క నీకేమైనా కాన్స్టిపేషనా? నా దుంప తెచ్చా ఎందుకురా? పోయి చావరా దరిద్రుడా, రచ్చ కొడతావా? నీ ఎవ్వ ఉండు. పది రోజులకు సరిపడిపోయిందండి. స్టూపిడ్, నోరు లేని జీవాన్ని హింసిస్తావా? మనిషివేనా నువ్వు? SPCL లో చెప్పి నిన్ను అరెస్ట్ చేయించాలి. నువ్వు పనిలోకి రావద్దురా. పోరా. నిమ్మి కుమార్, నీ ఇన్కమ్ ఇవ్వలేదు. సంపాదించిన డబ్బులతో అందరికీ భోజనాలు తెచ్చాను. ప్లేట్ 15 రూపాయలు, 90 రూపాయలు నా షేర్. ఏంట్రా చట్నీ సాంబార్ ఏమి లేవు? విభూది వాసన వస్తుంది. గుళ్ళను తిరిగి పోగు చేసుకొచ్చాడ్రా. అడుక్కొచ్చావా? నన్ను మీరు అలా అవమానించకండ్రా. ఏ, వాడి వల్ల అయింది అది. ఈ మాత్రమైనా కాంట్రిబ్యూట్ చేశాడు కదా, ఎలాగైనా మనం భోంచేక తప్పదుగా. భోజన ఖర్చు మిగిలింది. సారీరా. లిసన్ బాయ్స్, మనం సంపాదించేది డైలీ ఖర్చులకే సరిపోతుంది. పిజ్జా డెలివరీ, పెట్రోల్ పంపు, వైన్ షాపు. మన చదువులకు చాలదు. బుక్స్, సెమిస్టర్ ఫీజ్ దేనికి సరిపోదు. మనం ఏదో ఒకటి చేసి ఇంకా సంపాదించాలి. ఇడ్లీ కొట్టు పెడతావా? ప్లాట్ఫామ్ మీద అప్పులు పెడతారు, రౌడీలు గొడవ, పోలీసులకి మామూలు ఇవ్వాలి. ఇవన్నీ అవసరమా? చీటీ కంపెనీ మొదలెడదామా? ఉన్నా హౌ అబౌట్ బ్రౌజింగ్ సెంటర్, నో బౌలింగ్. డిక్కీ కాలుతున్నా కూడా వీడి బంద తగ్గలేదురా. ప్రాక్టికల్ గా మాట్లాడరా. హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్, స్టఫ్ డాల్స్, బొకే షాప్ ఇలాంటిది ఏదైనా మొదలెడదామా? ఊరికెళ్ళి అమ్దామా? నీ కాల్ నేమ్ బుద్ధి చూపించావు కదరా. హరిని, నేను ఒక ఐడియా చెప్తాను. మనల్ని ఆదుకునేవాడు ఒకడే, అయ్యప్ప. అయ్యప్ప ఎవరు? నీ ఫ్రెండా? దేవుడ్రా. గుడి మండపంలో ఉన్నప్పుడు చూశాను. పక్కనే క్యాసెట్ కొట్టు. మిరపకాయ బజ్జీలో సరసర అమ్ముడుపోయి అయ్యప్ప క్యాసెట్లు. అరగంటలో 25 క్యాసెట్లు. ఎలా పడినా ఈ సీజన్ లో స్వాములు కొనుక్కుపోతారు. అయితే మనం కూడా కొట్టు పెడతామా? కాదు, మనమే అయ్యప్ప క్యాసెట్ చేద్దాం. ఓ క్యాసెట్ 30 రూపాయలు. మన ఖర్చులన్నీ పోను 15 రూపాయలు మిగులుతాయి. 1000 క్యాసెట్లు అమ్మినా కూడా 15,000 లాభం. ఏయ్, నీకు బ్రెయిన్ ఉందిరా. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. కానీ పాట రాసేది ఎవరు? ఇంకెవరు? భావకే మున్నా స్వామి. హరిని పాడుతుంది, మున్నా పాడతాడు. మనం అందరం మధ్య మధ్య స్వామి స్వామి అని రే జూజు, నువ్వు కీబోర్డ్. కృష్ణ ఫర్ చేంజ్ నువ్వు ప్రాణం ఉన్నోళ్ళ కోసం. బాబ్, నువ్వు గిటార్ రా. ఎలా రా? అదేదో గర్ల్స్ ఇంప్రెస్ చేయడం కాస్త కూర్చొని నేర్చుకున్నాను. రికార్డింగ్ వాయించడానికి వీలవుతుందా? నేను విన్న చెత్త కేసుల కన్నా మనం బాగా చేయగలమన్న నమ్మకం నాకుందిరా. పాట ముఖ్యం కాదు, భక్తే ముఖ్యం. సరే, దీనికి ఇన్వెస్ట్మెంట్? ఉన్నారుగా మన మంగళం గారు. బైక్ కొనండోచ్, బైక్. వీళ్ళు అయ్యప్ప క్యాసెట్ పెట్టడానికి నాకు నటరాజ్ సర్వీస్ పెట్టారు. బైక్ వస్తే సరి. ఆపండ్రా. ఒక టర్కీ టవల్ కట్టుకుని ఆడండి. మీరు కూడా సినిమా ట్యూన్లేనా? కాపీ కొట్టకండి రా. కొత్తగా ఏదైనా ఆలోచించకూడదా? హరిని, ఇది పాడు. ఏంటి సడన్ బ్రేక్ కొట్టినట్టు? కొంచెం పెద్ద స్వామికి రా. కన్నెస్వామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా. అరే హరిని, ఈ స్కేల్ 5 6 రా. కదోర్ని పరిగెడుగురా. టెంపో. కన్నేసామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా. వందల దేశ
శాబాష్. కన్నేసామి కొత్తగా కొండయ్యకు వేళయ్యా నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా మాయదారి తల్లి బాధ పులిపతో తెచ్చినోడ ఉన్నోళ్ళ లేనోళ్ళ మంచి కోరు మిత్రుడయ్యా ఎవర్రాది కోరస్ లో శృతి లేకుండా పాడుతున్నాడు చెప్పు చుట్టూ వెనక్కి పాడవయ్యా రండి స్వామి, అయ్యప్ప స్వామి, మీరు చూడండి స్వామి. ఈ రెండింటిని పెట్టించుకో, ఒకటి నువ్వు తినడానికి, ఒకటి నాకు. రండి. ఏయ్, ఎవర్రా మీరు? దొంగ వెదవల్లారా కొండ్రా బయట. మీ తాతగారు కొంప అనుకున్నారా? ముందు తాళం వేసి తాళం చెవి నా దగ్గర పెట్టుకుంటాను. మళ్ళీ వచ్చారంటే కాళ్ళు వెనక్కొడతాను. పెళ్ళైందా? అయింది సార్. ఇదిగో నీ కమిషన్. ఇల్లు మాత్రమే కాదు ఏం కావాలని అడగండి అరేంజ్ చేస్తా. అయితే దీన్ని అరేంజ్ చేస్తావా? సార్ చెప్పు తెగుతుంది. నిన్ను కాదులే చెల్లెమ్మ. మేడం మీదకి వెళ్ళండి. రేయ్ మున్నా, మందు కొట్టడానికి సూపర్ ప్లేస్ రా. కొత్త ఇంటికి వెళ్తే పాలు కాస్తారు ఎందుకండి? సారా కూడా కాయొచ్చు, కాకపోతే పోలీసులు పట్టుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ. ఏమయ్యా మీరు ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదా? మీ ఇద్దరి పేర్లు నోటీస్ బోర్డులో ఉన్నాయి. అయిపోయావురా. 10వ తారీఖు లోపల ఫీజు కట్టకపోతే ఎవరైనా ఎగ్జామ్స్ రాయలేం. అయ్యో, ఉన్న డబ్బంతా ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం. ఏం చేయాలి ఇప్పుడు? దిగులు పడకరా, 108 మంది అమ్మోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తలకో క్యాసెట్ ఇస్తే చాలు, హ్యాపీగా చదువుకోవచ్చు. Client server architecture. This is the most important. మంగళమ్మ రావాలమ్మ, మంగళమ్మ రావాలమ్మ. Out! I said get out! Silence! థ్యాంక్ యూ. సోదరా, నన్నా, మీ అయ్యప్ప క్యాసెట్ చాలా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్స్. తర్వాత ఏంటి? మంగళమ్మ. ఇప్పుడు సీజన్ కాదనుకుంటాను. అయ్యయ్యో, మా ఫీజు. మేం కనువిప్పనే నాటకం వేయబోతున్నాం. దానికి మీరు పాట రాసి మ్యూజిక్ చేసి ఇవ్వగలరా? డబ్బులు ఇస్తారా? 10వ తారీఖు లోపల ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ కి హాల్ టికెట్ ఇవ్వరు. ఎవడా గారితే నీకు హార్ట్ ఏమైనా ఉంది? కాలేజీ తగలబెడతాను. ఎంత కావాలి? 50,000 ఇస్తాం. నిజంగానా? కానీ సందేశం అభ్యుదయంగా ఉండాలి. ఎలా ఉండాలి? పేదలు ధనవంతులను ఎదిరించేలా ఉండాలి, ప్రజలు మంత్రులను ఎదిరించేలా ఉండాలి, తప్పకుండా రాస్తాను. బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. మీ ఏకాధిపత్యాన్ని మా తోటాలు చెదరగొడతాయనట్టు ఉండాలి. అప్పుడే నాటకం వేడెక్కుతుంది. దుమ్ము లేపేద్దాం. ఇదిగో అడ్వాన్స్. పాట రాసి సిద్ధంగా ఉంచండి. రాత్రికి మీ ఇంటికి వచ్చి కలుసుకుంటాం. నా అడ్రస్ నంబర్ 18 శివ. తెలుసు. ఒప్పుకున్నాడు. జీవాన్ని 50,000 సిద్ధం చేయమని చెప్పు. వాడిని వాడు రాసి చదవలేకపోతున్నాను రా. ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. కొంచెం నాన్ వెజ్. కావాలంటే వెళ్ళి సేఫ్టీకి తీసుకొస్తాను. చాలా ఆశగా ఉందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. మనకు పెళ్ళయిందమ్మా. సరే, ఈరోజు మాత్రమే. అందరూ పడుకోండి. నేను కొట్టుకెళ్ళొస్తాను. రే కుమార్, పోలీస్ రా. జీవ ఎవరు? ఇది ఎక్కడిది? పాతపట్నం పోలీస్ స్టేషన్ లో కాజేసిన రైఫిల్స్ ఎక్కడ దాచారు? దొంగ నోట్లు ఉన్నాయి. బ్రౌన్ షుగర్ ఉందా? హెరాయిన్? నువ్వెవరు ఇందులో? సూసైడ్ స్క్వాడా, ఆర్డీఎక్సా? మీరు పీడబ్ల్యూజీయా? కాదు సార్. గ్రూపా? కాదు సార్, లేక ఐఎస్ఐయా? నెల్లూరు రెడ్ లో సార్. నేతల తలను తెంచుమర పాట రాసింది ఎవరు? ప్రభుత్వం భోగిలో మండులైన రాసింది. అరెస్ట్ దెమ్. అయ్యప్ప క్యాసెట్ విని వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు. మేము పాడాం. మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్. షట్ అప్. మేము మా ఫ్రెండ్ మంగళం గారికి ఒక ఫోన్ చేయాలి. లాయర్ సంపత్ గారితో కన్సల్ట్ చేయాలి. నో లాయర్, నో ఎక్స్ప్లెనేషన్. యు హావ్ బీన్ అరెస్టెడ్ అండర్ కోటా యాక్ట్.
పదరా నడు అడు చూస్తావేంటి పిక్ ప్యాకెటా ఏమి టీచింగా మొత్తం వందు కేసా లేత బెండకాయలా ఉన్నారు అందరూ చేసిన తప్పేంటో పాడినందుకే లోపల తోసారా సర్లే ఓ పాట వేసుకో మనసు సరిగా లేదండి. ఇదిగా ఓ పీకి పీకితే అన్నీ సర్దుకుపోతాయి.